కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 103వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ కొందనాలు నాయన. ఇప్పటి వరకు బిడ్డలు మీరు ఇచ్చిన స్వరాలతో నిన్ను స్తుతించి మహింపరిచి ఘనపరిచారు. కొద్దిసేపు నీ మాటలు వినాలనే ఆశతో ఆసక్తితో నీ సన్నిధిలో ఉన్నాము నాయన. ఈ చదవబడిన లేఖన భాగం వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకుని నీ మాటలు మాకు వినిపించి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహింపొందమని మా ప్రభువును ప్రిరక్షకుడు త్వరలో రానియున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనుషులు దేవుని చేత మేలు పొందుకున్న తర్వాత, మనుషులు దేవుని చేత దీవించబడిన తర్వాత, మనుషులు దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత ఏం చేస్తున్నారట? మరిచిపోతూ ఉన్నారు. చూడండి, చాలామంది దేవుని సన్నిధికి వస్తారు. వారికి ఇరుకో, ఇబ్బందో, కరువో, కాటకమో, అస్వస్థతో, బాధో, ఇబ్బందో, ఆర్థికలేమో, అనారోగ్య పరిస్థితో ఏదో ఉన్నప్పుడు మాకంటే భక్తిపరులు లేనట్టుగా వచ్చేస్తారు. వచ్చి దేవుని సన్నిధిలో పడి ఏడుస్తారు. ప్రభు చేసిన కార్యము చూసిన తర్వాత వారు మర్చిపోతూ ఉంటారు. దాని గురించి భక్తుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా ఆ రీతిగా ప్రార్థించాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఈరోజు సజీవముగా మనం ఉండి దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఉండి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాము అని అంటే ఆయన ఉచితమైన కృపే. భక్తుడు 78వ కీర్తన మనం చదివినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరముల బానిసత్వ జీవితంలో ఉన్నప్పుడు ప్రభువు వారిని విడిపించి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆయన చేసిన మేళ్ళన్నిటినీ మర్చిపోతూ ఉన్నారు. చూడండి ఏమేమి మర్చిపోయారో. 78వ కీర్తన 10వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించనొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారట. ఐగుప్తు దేశములో నుండి సోయాను క్షేత్రమందు వారి పితరులు చూపుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రాకారంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లను ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకము పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడి వారు తమ ఆశ కొలది ఆహారమునడుగగా తమ హృదయములలో దేవుని శోధించిరి. అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగా గలడా ఎనను అనుచు
వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కారెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేశను. ఇశ్రాయేలు సంతతిని సంహరింపజేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసి రక్షణ యందు నమ్మిక ఉంచలేకపోయిరి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను. ధూళి అంత విస్తారమైన మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారమైన రెక్కలు గలపెట్టెలను ఆయన వారి మీద కురిపించను. వారు దండె మధ్యను వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపారా తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వాళ్ళ నోట్లో నుండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలీలో యవ్వనులు కూలెను. ఇంత జరిగినను వారు ఇంకా పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్మకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ 78వ కీర్తన అంతా ధ్యానం చేయండి. దేవుడు ఇశ్రాయేలుల పట్ల ఎన్ని కార్యాలు చేశాడండి. కూసిన కాసిన కాదు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. పగలు మేఘస్తంభమై ఎండ తగలకుండా చేశాడు. రాత్రి అగ్నిస్తంభమై వెలుగును ప్రవహింపజేసి చీకటి అనేది తెలీదు, ఆకలి అనేది తెలీదు, దాహం అనేది తెలీదు, దప్పిక అనేది తెలీదు. పని పాట లేకుండా 40 సంవత్సరాలు తిన్నాడు. బట్ట నలగలేదు, చెప్పులు వారు తెగల. ఎన్ని అద్భుతమైన కార్యాలు. సముద్రాలు పాయలైపోయినాయి, బండ నుండి నీళ్ళు వచ్చినాయి, చేదు నీటిని మారాని మధురంగా మార్చాడు. ఆకలి అవుతుందంటే మన్నాను కురిపించాడు. మాకు మాంసం కావాలనంటే పూరేళ్లను పంపించాడు. అన్ని అద్భుతాలు కాదు వారు అనుభవించింది. చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు వారి పట్ల జరిగించాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో పెంట కుప్పల్లో ఉన్న మనం పాపంలో జీవించు అనుభవిస్తూ తిరుగుతూ లోకానుసారమైన జీవితంలో ఉన్న మనలను ప్రభువు లేవనెత్తి ఈ స్థితిలో ఈరోజు ఈ రీతిగా సజీవులుగా ఆయన సన్నిధిలో నిలవబెట్టాడు మనలనంటే ఆయన ఉచితమైన కృపే. హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరువకు. నీకు ఉపకారం అంటే అప్పులు తీరటం, నీకు ఉపకారం అంటే ఇల్లు పెట్టుకోవటం, ఇల్లు కట్టుకోవటం, లేకపోతే నీకు సమృద్ధి దొరకటం, కారు కొనుక్కోవటం, బిల్డింగ్ కట్టడం, పిల్లలకి పెళ్లి చేయటం, పిల్లలకు ఉద్యోగాలతో అవి కాదు. దేవుడు నిత్యం ఆయన సన్నిధి నీతో పెట్టి ఆయన నిన్ను కాచుకుంటూ దాచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు, వీటన్నిటినీ మర్చిపోయారు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని గుర్తు చేసుకోవట్లా, మర్చిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకొని నీ జీవితంలో ప్రభు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. అయినా నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ప్రార్థనకి రండి అంటే రారు. అదే ఉద్యోగం అనుకోండి, 8 గంటలకు రమ్మంటే 7 గంటలకు బయలుదేరి వెళ్ళిపోతాం. ప్రార్థన ఉంది, ప్రభు సన్నిధి ఉందంటే లేదు, నిర్లక్ష్యం. దేవుడు నీ పట్ల జరిగించే కార్యాలు ఎవరికి గుర్తురావు. మర్చిపోయిన వారు ఏమవుతారో వాక్యం చెప్తా ఉంది. ఏమంటుందో చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదువుకుంటే, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెళ్ళు మలుచునా, అది కోయబడక ముందు బహుగా పచ్చగానున్నది, కానీ ఇతర మొక్కల కంటే త్వరగా వాడిపోవును. దేవుని మరుచు వారందరి గతి అట్లే ఉంటుందట. హల్లెలూయా. ఇది నా సొంత మాటలు కాదు. ఈయన ప్రార్థనకు రావట్లేదేంటి?
ఇక్కడికి రావట్లేదని ఇలా అంటున్నాడని నేను అంటాం కాదు. నా కోసం రావద్దు ఎవరో, మీకోసమే రావాలి. నీ కోసం, నీ పిల్లల కోసమే ఏడవాలి. దేవుని సన్నిధికి నీ కోసం రావాలి, నా కోసం కాదు. ఆయన ఏమనుకుంటాడేమో, మనం వెళ్ళపోతే ఏమని అనుకుంటారేమో కాదు. పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రక్షణలో ఉన్న వారికే రక్షణ లేదు. చూశారుగా నిన్న కలకట్టాలో జరిగిన సంఘటనలో ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, చిన్నది కాదు అది. అట్లాంటిది అక్కడ ఒక ఎంప్లాయీకి రక్షణ లేదు. పోలీసులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఎంతోమంది నైట్ డ్యూటీ సిబ్బంది ఉంటారు, వేల కొలది జనం తిరిగే స్థలాలు అవి. అలాంటి చోటే రక్షణ లేదు. క్రూరులై క్రూరంగా ప్రవర్తించి చెప్పసఖ్యం కాని మాటలు ఉచ్చరింపలేని సంగతులు, అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ పట్ల ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటే నువ్వు నాకు టైం లేదు, నాకు సమయం లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని అంటే ఎట్ట కుదురు చెప్పండి. ఒక ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం ఒక టైం, ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాం అనుకోండి. ఆయన 3 గంటలకు రమ్మన్నాడు, నువ్వు 4 గంటలకి ఇస్తే రానిస్తాడా చెప్పండి? రానిస్తాడా? రానివ్వడు. మరి ఏమీ ఏ రోజు లేని పని ఈ రోజున ఎందుకు దొరుకుతుంది మనకి? మనకు అనుకూలమైనప్పుడు చెప్పటం కాదు, మనం అనుకున్న రీతిని నిర్వర్తించటం, దేవుణ్ణి ఆహ్వానించుకోవటం, దేవుని సన్నిధిని అనుభవించటం, ఆయన ఇచ్చే మేలులు మనం పొందుకోవటం, ఆయన ఇచ్చే వాగ్దానాలు పొందుకోవటం, దానికోసం దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఇచ్చే కాపుదలను గురించి రావాలి. దేవుని వాక్యం ఏమంటా ఉంది? జమ్ము వాడిపోతుంది పచ్చగా ఉండి, అలాగ వాడిపోతావు నువ్వు. చూడండి, దేవుని వాక్యం అంటుంది, దేవుని మరచు వారందరి గతి అట్లే ఉంటుంది, త్వరగా వాడిపోతారంట. దేవుని సన్నిధి లేకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండకపోతే, ఆయన్ని నువ్వు మరిస్తే ఏమవుతావట? త్వరగా వాడిపోతావు. రెండోది చూడండి, కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ వచనం, దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడికి వెళ్తారట? పాతాళమునకు పోదురు. వాడిపోతావు, పాతాళానికి వెళ్తావట. పాతాళం మంద కాదు, అది ఆడిది. అక్కడికి వెళ్తాం. పాతాళం, దేవుని మరచు జనులు ఎక్కడికి వెళ్తారట? పాతాళానికి వెళ్ళటం నీకు ఇష్టమా? పరలోకానికి వెళ్ళటం ఇష్టమా? పాతాళాన్ని కోరుకుంటాడు ఎవడన్నా? దేవుని మరచు జనులు అక్కడికి వెళ్తారని దేవుని వాక్యం అంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు దేనిని కోరుకుంటున్నావు? వాడిపోతావు, దేవుని మరిస్తే పాతాళానికి వెళ్తావు. 3వ చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 19వ వచనం, నువ్వు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవా మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యం పలుకుచున్నాను. ఏమవుతారట? పాతాళానికి వెళ్ళనోడు ఏమైపోతాడో? నశించిపోతాడు. వాడిపోతావు, పాతాళంలోనికి వెళ్తావు, నశించి నరకానికి వెళ్తావు. దేవుణ్ణి మరవకుండదు. ఏ విషయములలోనైనా నీవు మంచినీటి తాగినా, భోంచేసినా, నడిచి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినా, పడుకొని నిద్ర లేచినా, లేపాడు అని అంటే అది దేవుని కృపే. పడుకున్నవాడు లెగుస్తాడని గ్యారెంటీ లేదు. తాగుతా హార్ట్ ఆగిపోయి పడిపోయినోడు ఉన్నాడు, తింటా ఉన్నవాడు ఉన్నాడు, నడుస్తా పడిపోయినోళ్ళు ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చే ఉచితమైన కృప చెప్పాలి నువ్వు ఎప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరువకమని నిత్యము ఆయన సన్నిధిలో మనం ప్రార్థించటం చాలా ప్రాముఖ్యం. అయితే మనం దేనిని మర్చిపోతున్నాడు దేవుడు. మరవకుండా ఉంటే దేవుడు మనకే సహాయం చేస్తాడు. కొన్ని మాటలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం దేవుని మరవకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడు. హల్లెలూయా. ఇది వరకు నువ్వు పాపంలో ఉన్నావు, ఇది వరకు లోకానుసారమైన జీవితంలో ఉన్నావు, నువ్వు పాపాంధకారంలో జీవితంలో ఉన్నావు, జగటగల దొంగ ఊబిలో ఉన్నాం, సాతాను వేసిన చిక్కులో ఆయన వలలో పడిపోయి ఉన్నాం మనం. కానీ దేవుడు నిన్ను విడిపించి రక్షించి తీసుకొని వస్తే ఆయన
దేవుని నీవు మరవకూడదు. మొట్టమొదటిగా దేవుని వాక్యం, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడు. దేని గురించి జాగ్రత్త పడాలంట? మనం జాగ్రత్త పడమంటే డబ్బులు దాచుకొని ఏదో తెచ్చిన దానిలో మిగిల్చుకొని పెట్టుకొని దాచుకుంటాం కదా, జాగ్రత్త చేసుకుంటాం. అంటే ఆయన నీకు చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా నిన్ను దాసుల గృహమైన లోకానుసారమైన జీవితం నుంచి విడిపించుకొచ్చి ఆయన రక్షించి ఆయన నీకు మారు మనసు కలిగజేసి ఆయన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి నువ్వు మరవకూడదు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి మరవకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయము నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పాలట. దేవుడు నీకు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి ఆయన నీవు నీ పట్ల లేదా దేవుడు జరిగించిన అద్భుతమైన కార్యాలు నీ హృదయంలో దాచుకొని నీ మనస్సులో బహు జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలట. హల్లెలూయా. కాపాడుకొని ఏం చేయాలట? దాచుకోవటం కాదు, నీ పిల్లలకు నీ పిల్లలకు కూడా వాటి గురించి చెప్పాలట. అరే, ఇది వరకు మనం పాపాధికారంలో ఉన్నాంరా, దేవుని తెలుసుకోకుండా ఉన్నాం, లోకానుసారమైన జీవితంలో ఉన్నాం, పాపిష్టి జీవితంలో జీవిస్తూ ఉన్నాం, ప్రభువుని ఎరగక ఉన్నాం. కాబట్టి దేవుని నమ్ముకున్న తర్వాత మనకి దేవుడి ఇంత అద్భుతమైన కార్యాలు చేశాడు మనకి. బాబు, నీ పిల్లలకు చెప్పు, నీ పిల్లలకి చెప్పు. వాటిని గురించి నువ్వు నేర్చుకొని నీ మనసులో దాచుకొని నీ హృదయంలో భద్రపరుచుకొని నీ పిల్లలకి నేర్పి నీ పిల్లలకు వాటిని నేర్పమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని మరవకూడదు. ఆయన చూపిన అద్భుతమైన కార్యాలను బట్టి మనం చూసి వాటిని నేర్చుకొని మన బిడ్డలకు నేర్పి వాటిని మన హృదయాల్లో దాచుకొని మన పిల్లలకు నేర్పమని దేవుని వాక్యం అంటుంది. మూడవదిగా ఆజ్ఞలను ఉపదేశాలను మరవకుండా ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. హల్లెలూయా. ఉపదేశం అంటే దేవుడు నీతో మాట్లాడే మాటలు, దేవుడు నీకు ఉపదేశించే వాటిని నువ్వు మరిచి వారికి నేర్పి, బాబు వీటిని మరవబాకు నాయనా, దేవుడు మనకు ఆజ్ఞలు అనుగ్రహించాడు, ఆ ఆజ్ఞల నుండి నువ్వు నీ హృదయంలో వాటిని భద్రపరుచుకో, నీ హృదయపూర్వకంగా వాటిని గైకొను అని నీవు నేర్చుకున్న వాటిని, ఆ ఆజ్ఞలను కట్టడలను నీ బిడ్డలకు నేర్పి వాటిని భద్రపరుచుకోవాలి. ఆయన ఉపదేశాలను ఆ ఆజ్ఞలను మనం మరవకుండా ఉండాలి. దేవుని మరవకూడదు. ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను మరవకుండా బిడ్డలకు నేర్పాలి. అలాగనే ఆయన ఉపదేశాలను ఆజ్ఞలను కూడా మనం మరవకూడదు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడో, నా నోటితో నేనేం మాట్లాడుతున్నానో వాటి నుండి నువ్వు తొలగిపోవద్దు. మాట్లాడే దేవుడు అని పాటలు మాత్రం పాడతాం, కానీ దేవుని స్వరాన్ని విని దేవుని మాటను మనం నేర్చుకొని వాటిని మన బిడ్డలకు నేర్పే ఉద్దేశాలు మనకు లేవు. మనకి ఏ కాడికి వచ్చిన దగ్గర నుంచి మన ఇబ్బందులు, ఇరుకులు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, వీటిని గురించే మనం చెప్పుకుంటుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, అయ్యా జ్ఞానం సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో, నా నోటి మాటలను మరువక వాటి నుండి తొలగపోవద్దు నువ్వు. ఏం చెప్తా ఉన్నాడు ఆయన ఏం చెప్పాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా అని దేవుని వాక్యం అంటూ ఉంది. మనం వచ్చిన కాడి నుంచి రేపు అయ్యా అటు కట్టాలి, ఇటు కట్టాలి, అప్పులు ఎంత ఉన్నాయి, మాకు రోగాలు ఇవి ఉన్నాయి, ఈ అప్పులో నుంచి తేరిపోతున్నాం బాబా అని అట్లా నీ అడగక మునిపే అక్కర్లేరుగిన దేవుడు. నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటి? జ్ఞానమును బుద్ధిని సంపాదించుకో, వాటి కోసం ప్రయాసపడమని దేవుని వాక్యం అంటా ఉంది.
మనం వచ్చిన దగ్గర నుంచి ఏం సంపాదించు మన ఇరుకులు ఇబ్బందులు ఆయనకి తెలుసు. నీ అడగక మునిపే అక్కర్లేరుగిన దేవుడు మన దేవుడు, అన్ని సమృద్ధిగా దయచేసేవాడు. అయితే ఎందుకు సమృద్ధి దొరకట్లేదు మనకి అని అంటే ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని మనం ఎత్తి చూసుకోం. నాలో ఏ దోషం ఉంది, నాకు వచ్చేది 100, నేను ఖర్చు పెట్టేది 150 అయితే అప్పు అవుతాడా లాభం పొందుతాడాడు చెప్పండి? 100 రూపాయలు నాకు ఆదాయం వస్తుంది, నేను 75 ఖర్చు పెట్టుకుని 25 దాచుకోవాలి. కానీ నేను 150 రూపాయలు ఖర్చు పెట్టేసుకుని ప్రభా అప్పు అయిపోయానంటే దేవుడిచ్చింది ఏమన్నాడు? నీకు ఎదుట ఉన్నదాన్ని అనుభవించు, అది నేను ఇచ్చిన నీకు ఆశీర్వాదం అని దేవుని వాక్యం అంటుంటే నువ్వేమో 100కు 150 చేసి నాకు అప్పు అయిపోయింది, తిప్పలు అయిపోయినాయి, నువ్వు తినకూడదు తినవద్దు అన్నదాన్ని తిని రోగం తెచ్చుకొని ఈ రోగం నాకు ఎందుకు వచ్చిందని ప్రార్థన చేసే కంటే దేవుడి మనకి ఏమి ఆజ్ఞాపించాడో వాటిని కట్టడలో పెట్టుకొని నడిచి అనుసరించాలి. తర్వాత చూడండి 119వ కీర్తన 93వ వచనం, నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన నోటి మాటలను, ఆయన ఉపదేశాలను మరవకూడదట. ఎన్ని చేస్తా ఉన్నాడండి నీకు, ఎన్ని చెప్తా ఉన్నాడు నీకు, నీవు మాట్లాడలేవు, ఆయన సన్నిధిలో ఉండలేవు, ఆయన ఉపదేశం ఏం చేస్తున్నాడు వినవు, ఆయన ఆజ్ఞలు ఏం చేశాడు వినవు, ఆయన నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా ఏంటంటే వచ్చిన నీ అవసరతలు చెప్పుకుంటాం వరకే. అవి కాదు దేవుడు అనేది. నేను ఇచ్చే ఆజ్ఞలు, నేను ఇచ్చే కట్టడలు, నేను ఇచ్చే ఉపదేశాలు, నా నోటి మాటలు నీవు విని వాటిని అనుసరించి నడిస్తే నీకేం కావాలో నేను చూసుకుంటానుగా అని దేవుని వాక్యం అంటా ఉంది. 119వ కీర్తన 109వ వచనంలో, నా ప్రాణం ఎల్లప్పుడూ అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రముని నేను మరువను. హల్లెలూయా. ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు, వాటిని అనుసరించి నడమన్నాడు, వాటి గురించి ఉపదేశిస్తూ ఉన్నాడు, వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాయి మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. చూడండి తర్వాత చివరిగా వాక్యాన్ని మరుస్తున్నారు. 119వ కీర్తన 16వ వచనం, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువకయుందెదను. హల్లెలూయా. దేనిని మరిచిన దేవుని వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆ వాక్యం నీ హృదయంలో నివసించాలి. ఆ వాక్యమే నిన్ను బ్రతికించేది, నీ జీవ బలం, నీకు మార్గాన్ని చూపేది, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి వెలుగదే. నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు అని దేవుని వాక్యం అంటా ఉంది. హల్లెలూయా. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును మరువక యుందును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యాన్ని అనుసరించి నడిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చూడండి 9వ కీర్తన 12వ వచనం, ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి మరణం ఆయన మరువడట. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను, ఆయన వివేచన కలిగి నువ్వు నడుచుకుంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన ఉపదేశాన్ని, ఆయన నోటి మాటలను నువ్వు అనుసరించి నడుచుకుంటా ఉంటే ఆయన ఏంటాడంట, నీ మొర ఆలకిస్తాడట. ఆయన మరవడట, ఆయన మర్చిపోడు. తర్వాత చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చూడండి. వీటన్నిటినీ అనుసరించి నడిస్తే దేవుడు నీకేం చేస్తాడో అక్కడ చెప్తా ఉన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఒక బిడ్డను కన్న స్త్రీ తన బిడ్డను మర్చిపోవచ్చు, వాళ్ళైనా మరుస్తారు, కానీ నేను మాత్రము నిన్ను మరువను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మర్చిపోతావు కానీ దేవుడు మాత్రం నిన్ను మరువడు. చివరగా 46 యెషయా గ్రంథం 4వ వచనం చూడండి. 46:4, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొనివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు ఏం చేస్తాడంట, రక్షించువాడను నేనే. హల్లెలూయా. ఒక తల్లి మరిచిన నేను మరువను, నిన్ను రక్షించేవాడు నేనే,
అని దేవుని వాక్యం అంటా ఉంది. నువ్వు మర్చిపోతావేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను మరవడు. ఎప్పుడు నువ్వు దేవుని మరవకుండా జాగ్రత్త పడితే, నీవు దేవుడు చేసిన వాటిని చూసి మరవకుండా ఉంటే, ఆయన ఉపదేశాలను మరవకుండా ఉంటే, ఆయన నోటి మాటలను మరవకుండా ఉంటే, ఆయన ఉపదేశాలను అనుసరించి నడిస్తే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిస్తే, ఆయన వాక్యానుసారంగా నీ జీవిస్తే, ఆయన కట్టడలను ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి నడుచుకుంటే, ఒక తల్లి మరిచినా మరవచ్చు, కానీ ఆయన నిన్ను మరవడు. నిన్ను చంకబెట్టుకొని ముదిమి వచ్చు వరకు, ఈ భూలోకంలో నువ్వు జీవించి ఉన్నంత వరకు ఆయన చంకబెట్టుకొని ఎత్తుకొని రక్షించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన్ని మరవకుండా భక్తుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఎన్నో చేశాడు నీకు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. ప్రభా, నువ్వు చేసిన ఉపకారాలు నేను ఏం మర్చిపోయాను, దయతో జ్ఞాపకం చేయి, నిన్ను స్తుతిస్తా. ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. ఈ మధ్యాహ్నకాల సమయం దేవుడు మన పట్ల చేసిన వాటిని గుర్తు చేసుకుంటూ, ఆయన ఇచ్చిన వాక్యానుసారంగా మనం జీవిస్తూ నిత్యము ఆయన నీడలో మనం జీవించుదుముగాక.